ఇప్పటికైనా మీ బాధని చెప్పుకోగలిగారా ఎవరికన్నా పార్టీలో? వింటున్నారా? ఇప్పటికీ వింటలేరు మా బాధ. ఇప్పటికీ కూడా రాంగ్ కామెంట్స్ పెడతానే ఉంటారు మా మీద. దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. క్రమశిక్షణ కమిటీ ఉండాలి, దానికి ఒక కమిటీ ఇవ్వాలి. ఎందుకు ఇట్లా అవుతుంది? బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ కరెక్టే వచ్చేదన్న. కానీ దీన్ని వెనకాల ఇప్పుడు చూడండి, రోజు సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ గురించి ఘోరంగా పెడతారు. దాన్ని ఎవరన్నా కంట్రోల్ చేయగలిగిరా? ప్రెసెంట్ వరకు కూడా పెడతారు. ఎవరన్నా కంట్రోల్ చేయగలిగిరా? ఈటలన్నా ఓడిపోవడం మాకు సంతోషం అనిపించింది అని అంటే మనం బీజేపీ వాళ్ళమే అనుకుంటే పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నాం? మనం ఈటల వల్లనే ఓడిపోయినామని కూడా చెప్తున్నారు. ఈటల వల్లనే మేము ఓడిపోయినాం. అరే ఈటల వల్లనే నీకు 8 సీట్లు వచ్చినాయి, ఈటల వల్లనే నీకు 14% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? ఉద్యమకారుడు కేసీఆర్ ముఖం మీద లెటర్ వాడేసి, రిజిగ్నేషన్ లెటర్ వాడేసి పోయి సొంతంగా నిలబడి కొట్లాడినోడు, 25,000 ఓట్లతో గెలిచినోడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దళిత బంధు ఏడ ప్రకటించిండు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రచారం అంతా? ఎవరు చేస్తున్నారు? అదే నేను ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నాడు, ఇది ఎవరు చూడాలి? పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఉంటది. ఇది పార్టీ అధ్యక్షుడికి కంప్లైంట్లు ఇవ్వలేదా? పోయినాయి. ఇట్లా మెసేజ్లు పెడుతుంటే అధ్యక్షుడు క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ఓపెన్ సోషల్ మీడియాలో కనిపించేదే కదా, ఓపెన్ కామెంట్లు ఓపెన్ ఉన్నాయి కదా, అదే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. ఇట్లా పెడుతున్నారని బాధపడుతున్నారు కదా. చాలా బాధతో ఓపెన్ కూడా అయినట్టు, ఓపెన్ అవ్వాల్సి వస్తుంది అన్న. అయినారు కూడా, ఎవరు పెడుతున్నారని కూడా అవును. బండి సంజయ్ మనుషులు పెడుతుర్రు. ఇప్పుడు చెప్తున్నా నేను, బండి సంజయ్ మనుషులు పెడుతుర్రు. బండి సంజయ్ అని అంటే నాకు కోపం ఏం లేదు, కానీ పార్టీ నష్టపోతున్నాం. ఈడ పార్టీ నష్టపోతుంది. బండి సంజయ్ అన్న కంట్రోల్ చేయాలి. అది చెప్పలేకపోతుంది. అలా బండి సంజయ్ నాకు తెలిసి చేస్తుర్రా, తెలియక చేస్తుర్రా, ఆ విషయం మీకు వాళ్ళకే తెలియాలి. ఘోరమైన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో పెడుతుర్రు. అది మంచి పద్ధతి కాదు అంటున్నా నేను. ఏం చేస్తారు మరి? ఏం చేస్తామన్నా, ఏం చేస్తాం? అది హైకమాండ్ చూడాలి, అధ్యక్షుడు చూడాలి. కంట్రోల్ చేసేది వాళ్ళు చేయాలి. కంట్రోల్ ఎవరు చేయాలి? కంట్రోల్ ఇవన్నీ పక్కన పెట్టినా రాజేందర్ ముందుకు వచ్చి మళ్ళీ చెప్పినట్టుంది కదా, ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని ఆపేయండి అని. ఆయన తరపు నుంచి ఆయన ట్విట్టర్లో చూసినాం. మా తరపు నుంచి మేమేం ఇప్పుడు ఒక మనిషి ఈటలన్న గురించి ఘోరమైన కామెంట్స్ పెడితే మేమేం కామెంట్స్ పెడతలేమన్నా, మేము చూసి ఊరుకుంటున్నాం. ఈటలన్న మనస్తత్వం ఎట్లాంటిది అంటే, ఆ కామెంట్ పెడుతుండన్నా అని మేము పోయి చెప్తే, అన్న ఇట్లా కామెంట్స్ పెడుతుర్రు అన్నా మీ మీద అంటే, ఏం పెట్టని, ఏం కాదులే చూసుకుని ఊరుకోండి అన్నట్టు మాట్లాడతాడు. మాకు అది బాధ అనిపిస్తుంది అన్న. అన్నకి ఏమనిపిస్తుందో మాకు తెలియదు, కానీ మాకు బాధ అనిపిస్తుంది అట్లా కామెంట్స్ పెడితే. ఒకసారి ఆ కామెంట్స్ చూడండి సోషల్ మీడియాలో ఏం పెడుతుర్రు, ఎక్కడ ఎవరు పెట్టిస్తుర్రు, ఏంది అనేది అధ్యక్షుడు ఆలోచించి మనం చెప్తున్నా. నేను ఆలోచించుకోవాలి, లేకపోతే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ నేను చెప్తున్నా కదన్నా. ఇప్పుడు గిట అధ్యక్షుడు ఏం స్టెప్ తీసుకోకుంటే గిట పార్టీ చాలా నష్టపోతుంది.